అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో రేపటి నుండి 10 రోజుల పాటు జరిగే కళ్యాణ మహోత్సవాల ఏర్పాట్లను ఎమ్మెల్యే దేవా వరప్రసాద్ ప్రారంభించారు. లడ్డూ ప్రసాదాన్ని తనిఖీ చేశారు. నిత్య అన్నదానంలో భక్తులకు స్వయంగా ఆహారాన్ని వడ్డించారు. స్వామివారి కళ్యాణ మహోత్సవం జరిపించడం తన మహద్భాగ్యంగా భావిస్తున్నట్లు ఎమ్మెల్యే దేవా వరప్రసాద్ తెలిపారు. మునుపెన్నడూ లేని విధంగా కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా జరిపించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని చెప్పారు. దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి పుణ్యక్షేత్రం రాజోల్ నియోజకవర్గంలో అంతర్వేది దేవస్థానం నుంచి మేము మాట్లాడుతున్నామండి. స్వామివారి కళ్యాణ మహోత్సవం భాగంగా 4/2/2025 తారీఖున మొదలు 13/2/2025 వరకు కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయండి. ఇందులో ముఖ్యంగా 4వ తారీఖున రథసప్తమి, 7/2/2025న స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరపబడుతుంది. అదేవిధంగా 8వ తారీఖున రథోత్సవం జరగబడుతుంది. 12వ తారీఖున స్వామివారి చక్రస్నానం అత్యంత వైభవంగా వసంత మండపం దగ్గర చేయబడుతుంది. మరి ఈ 4 రోజుల్లో సుమారు 3 నుంచి 4 లక్షల భక్తులు స్వామివారి కళ్యాణాన్ని, ఈ మహోత్సవాలన్నీ కూడా తిలకించడం కోసం ఇక్కడికి విచ్చేస్తున్నారు. గౌరవ శాసనసభ్యులు శ్రీ దేవ వరప్రసాద్ గారు వచ్చేటటువంటి భక్తులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా గతంలో ఎన్నడూ లేనటువంటి ప్రత్యేక శ్రద్ధతో కొన్ని బాధ్యతలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ వచ్చే భక్తులకి శానిటేషన్ విషయంలో పూర్తిగా బాధ్యత ఏర్పాటు చేశారు. అదేవిధంగా మంచినీటి సదుపాయాలు కొన్ని కారణాల వల్ల ఇక్కడ చెరువు ఒకటి ఈ సంవత్సరం లేకపోయినప్పటికీ కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆర్డబ్ల్యూఎస్ వారి సహాయ సహకారాలతోటి మంచినీటి సదుపాయం కొరత లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది. రేపు 4వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు జరుపుకోవటం ఇది మనకు వచ్చిన మహద్భాగ్యం. కూటమి నాయకుల ఆశీస్సులతో అటు చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి, అలాగే గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు వారి నాయకత్వంలో ఆశీస్సులతో ఈరోజు మనము అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క కళ్యాణాన్ని జరుపుకోవటానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. గతానికంటే కాస్త మెరుగైన రీతిలో చేయాలి, వైభవంగా చేయాలి అనే ఉద్దేశంతో గత నెలన్నర రోజులుగా మనం ప్రయత్నం చేస్తూ అన్ని రకాలైన ఏర్పాట్లు చేస్తున్నాం.